ధర్మశాల వేదికగా టీమిండియా బౌలర్లు నిప్పులు జరిగారు. చలిలో కూడా సఫారీలకు చెమటలు పట్టించారు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించేసి సిరీస్లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది భారత జట్టు. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం సరైందే అని మన బౌలర్లు నిరూపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సఫారీ బ్యాటర్లకు వణుకు మొదలైంది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, యువ పేసర్ హర్షిత్ రాణా పవర్ ప్లేలోనే వికెట్లు తీసి దక్షిణాఫ్రికా నడ్డి విరిచేశారు. క్వింటన్ డికాక్, రిజా హెడ్రిక్స్ వంటి స్టార్ బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాటుపట్టారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో సఫారీలకు చుక్కలు చూపించాడు. కేవలం కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లో 117 పరుగులకి ఆలౌట్ అయింది. మన బౌలర్లలో హర్షదీప్, అలాగే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు పడగొట్టి సఫారీ పతనాన్ని శాసించారు. ఆ తర్వాత 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి వచ్చినటువంటి టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 18 బంతుల్లోనే 35 పరుగులు బాది 3 4లు 3 సిక్సర్లతో మ్యాచ్ని ఏకపక్షం చేశాడు. శుభ్మన్ గిల్ 28 పరుగులతో సహకరించగా తిలక్ వర్మ 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివరిలో శివం దూబే సిక్సర్తో మ్యాచ్ను ముగించేశాడు. దీంతో టీమిండియా 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిజంగా ఈ విజయం బౌలర్లదే. బౌలర్లే కీలక పాత్ర పోషించారు. వికెట్ల వేట కొనసాగించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లు సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. బంతి స్వింగ్ అవుతుంటే దాన్ని ఎలా ఆడాలో తెలియక దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసింది. ఒక పక్క పేసర్లు బౌన్సర్లతో భయపెడుతుంటే ఇంకో పక్క స్పిన్నర్లు తమ మాయాజాలంతో చక్రం తిప్పారు. ఆ దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ మొత్తం కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్యాకం మేడలా కూలిపోయినటువంటి పరిస్థితి. భారీ స్కోర్ చేస్తారేమో అని చెప్పి అనుకున్నారు. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేస్తుంది, కనీసం గౌరవప్రదమైనటువంటి స్కోరు కూడా చేయలేక చతికిల పట్టడంతో భారత క్రికెట్ అభిమానులు నిజంగా దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు చేస్తుందేమో అనుకున్నప్పుడు కూడా మన బౌలర్లు విజృంభించడంతో ఒక గొప్ప మ్యాచ్గా ఇది నిలిచింది. బౌలర్ల విజయంగా నిలిచింది. భారత్ ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు కేవలం విజయం మాత్రమే కాదు, బుమ్రా లేకుండా భారత్ బౌలింగ్ దళం బలహీనం అనే విమర్శలకు ఒక ధీటైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. నిన్నటి మ్యాచ్లో ఎవరి బౌలింగ్ మీకు నచ్చిందో డెఫినెట్గా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.